స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇన్ఛార్జ్ డీజీహెచ్ఎస్ ఉషశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని, తమ తమ పరిసరాలను ఖచ్చితంగా పరిశుభ్రతగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు సూచించారు. అంటే 105, 106 అట్లాగా హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది. థ్రోట్ పెయిన్ కానీ, ఆర్థరైటిస్ అంటే పాలిఆర్థరైటిస్ అంటారు, జాయింట్ పెయిన్ సివియర్గా ఉండేది, కడుపు నొప్పి రావడం కానీ, వామిటింగ్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ మెయిన్ వచ్చేసి ఫ్లైస్ వల్ల అంటే ఈగల వల్ల కానీ దీనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఈ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఈగలు దోమలు అవి లేకుండా చూసుకోవాలి. ఈగల వల్ల అంటే మెయిన్ ఇప్పుడు పెట్స్ ఉంటాయి కదా, డాగ్స్ కానీ, తర్వాత ఈ పందులు కానీ, ఇలాంటి కొన్ని డాగ్స్, క్యాట్స్ కానీ ఆ పెట్స్ ద్వారా కూడా ఈగలు ఎక్కువ వాళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఒకటి మీద ఒకటి వెళ్ళడం కానీ ఇట్లాంటివి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మెయిన్ వచ్చేసి మనము దోమలు లేకుండా అవి చూసుకోవాలి. పరిసరాన్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత బాగా మనకి స్క్రబ్ టైఫస్ వారి నుంచి తగ్గించుకోవచ్చు. సిమ్టమ్స్ వచ్చేసి ఇవన్నీ ఉంటే తర్వాత ర్యాష్ ఉంటుంది, బాడీ మీద కూడా ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫీవర్, హైగ్రేడ్ ఫీవర్ కూడా ఉంటుంది. దీనికి వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి. ఎలిసా టెస్ట్ అని చేస్తున్నారు, ఇంకా మామూలు జనరల్గా మిగతావన్నీ కూడా టెస్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ మలేరియా టైఫాయిడ్తో కూడా ఎలిసా టెస్ట్ వచ్చి కన్ఫర్మేటివ్ టెస్ట్. తర్వాత దీని ట్రీట్మెంట్ కూడా ముందు అంటే ఎవరైనా పేషెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉండి ఫీవర్ ఇలా హైగ్రేడ్ ఉంటే వెంటనే డాక్టర్ని చూపించుకోవాలి. ఏదో సింపుల్ ఫీవర్ అనేసి యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు. మిగతా ఎక్కువ ఫీవర్ ఏముంది లేని పారాసిటమాల్ తీసుకొని గమ్మని ఉంటారు. అట్లా కాకుండా సిమ్టమ్స్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెంటనే వచ్చేసేయాలి. కొన్ని వాళ్ళకి ఇలాంటి ఫీవర్ కానీ హైగ్రేడ్ తగ్గడం లేదు ఇలాంటివి ఉంటే మాత్రం లేట్ చేయకుండా వచ్చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఏమైనా ర్యాష్ లాగా చిన్నపిల్లలు కానీ ఏమన్నా కడుపు మీద కానీ ఎక్కడ ర్యాష్ లాగా అనిపిస్తే మాత్రం వెంటనే వచ్చేసేయాలి. ట్రీట్మెంట్ మాత్రం దీనికి వెంటనే సకాలంలో ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగరు ఈ సీజన్లో, ఎక్కువ హాట్ వాటర్ ఇలాంటివి కొంచెం బాయిల్ చేసి బయట నీళ్లు కాకుండా మనం ఇంట్లోనే నీళ్లు బాగా ఉడకపెట్టి చల్లవ చేసిన హాట్ వాటర్ చేసుకొని తాగితే మంచిది. తర్వాత వచ్చి మంచి ఫుడ్ కూడా అంటే ఇంట్లో మనం హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అంటే బయట హోటల్స్లో అట్లా కాకుండా ఇంట్లో బాగా ఉడకపెట్టి అలాంటివి తీసుకుంటే ఫ్రెష్ ఫుడ్ కూడా అంటే వెంటనే చేసిన వెంటనే తినేసేయాలి, అంత ఫ్రెష్గా ఉండేవి. ఫ్రిడ్జ్లో పెట్టేది కానీ బయట ఎక్కడైనా ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా ఫ్రెష్గా ఐటమ్స్ కూడా తినడం వల్ల కూడా డిహైడ్రేషన్ ఈ ఫీవర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. స్క్రబ్ టైఫస్ వల్ల భయపడాల్సిన పనేమీ లేదు, కాకపోతే సకాలంలో ట్రీట్మెంట్ తీసుకొని దానికి ఎక్కువ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవడము, తర్వాత డాక్టర్స్ సలహా మేరకు వెళ్ళి చూపించుకుంటే తగ్గిపోతుంది. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఉన్నాయి. మన చిత్తూరు డిస్టిక్లో మన డిస్టిక్ హాస్పిటల్ మాత్రం ఇంతవరకు ఏది నమోదు కాలేదు. సిఎంసిలో అంటున్నారు, అన్ని కొన్ని చుట్టుపక్కల ఏరియాస్లో ఉండేవాళ్ళు సిఎంసికి పంపిస్తున్నారు అంటున్నారు. ప్రస్తుతానికి మన డిస్టిక్ హాస్పిటల్లో మాత్రం ఏమి పాజిటివ్ మదర్ రాలేదు. ఆశాలు ఏఎన్ఎంస్ డిఎంహెచ్ఓ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, వాళ్ళని పంపిస్తున్నారు కూడా. మేడం వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ కంట్రోల్ కాబట్టి వాళ్ళు పంపిస్తున్నారు. ఆశా వాళ్ళు కూడా వెళ్ళి ఆశా ఏఎన్ఎంస్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్క్రబ్ టైఫస్ కొన్ని చోట్ల వచ్చాయి అన్నట్టుగా అంటున్నారు కాబట్టి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఎలిసా వచ్చి అట్ ప్రజెంట్ వచ్చి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ సిఎంసీలో అలాంటి చోట చేస్తున్నారు. మెయిన్ ఏమంటే డైట్ వెంటనే ఫీవర్ వస్తే చూపించుకోవాలి, ఏదో ఇంట్లో ఉండాలా కాకుండా వాళ్ళకి కావాల్సిన డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకుంటే మంచిది. తర్వాత నీళ్లు కూడా బాగా ఉడకపెట్టి మరకాచి చల్లార్చిన వాటర్ తాగితే మంచిది. తర్వాత ఈ కోల్డ్కి ఈ సీజన్కి బయట ఎక్కువ తిరగకుండా ఉంటే మంచిది. బయటకు వెళ్ళినా కూడా మాస్క్ ఇలాంటివి వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్ ముందు ఎట్లా కోవిడ్ టైంలో ఎట్లా మనం ఫ్రీక్వెంట్గా చేతులు వాష్ చేసామో బయట ఎక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే బాగా సోప్తో ఎక్కువ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. శానిటైజర్ యూజ్ చేయొచ్చు, అని సోప్ వాటర్ అయితే ఎక్కడికి వెళ్ళినా వెంటనే. తర్వాత ఈ పెట్స్ ఉంటాయి కదా, ఈ డాగ్స్ కానీ ఇంట్లో ఏమైనా ఆవులు కానీ ఇలాంటివన్నీ పెట్స్ కొంతమంది ఏంటి కోళ్ళు ఇలాంటివి పెంచుతూ ఉంటారు, వాళ్ళు మాత్రం వేసి వాళ్ళని ముట్టిన వెంటనే కడుక్కోవడం వల్ల మంచిది. పరిశుభ్రాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, ఎక్కువ హాట్ వాటర్ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి, వేడివేడిగా తింటే మంచిది. లేదండి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేవు, కాకపోతే మనం ప్రివెన్షన్గా ఇలాంటివన్నీ తీసుకుంటే సరిపోతుంది, స్ప్రెడ్ మాత్రం కాదు. ఏముండదు కదా మేడం, ప్రాణ పరిస్థితి ఏమీ లేదు, సకాలంలో ట్రీట్మెంట్. కాకపోతే మనం పబ్లిక్లో కొంచెం అనిపిస్తుంది, పబ్లిక్ అంటున్నారు అనమాట. అది
అంటే అంత సివియర్గా ఫీవర్ ఉండి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఏముందని లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా పెడతారు. ఎందుకంటే మనం సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇంకేమన్నా వాళ్ళకి డయాబెటీస్ ఉండేది, ఓల్డేజ్ ఉండేది, కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు, ఏమైనా డిజీజెస్ వచ్చి ఉండేవాళ్ళు, వాళ్ళు కొంచెం వీక్గా ఉంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు వీక్గా ఉన్నందువల్ల ఏమన్నా సరే అగ్రవేట్ అయిపోతాయి. ఏ జ్వరం వచ్చినా నాట్ ఓన్లీ స్ట్రక్ట్ అయిపోతాయి, ఏది వచ్చినా కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు స్మోకింగ్ అవి చేయకుంటే మంచిది. దానివల్ల లంగ్ ఎఫెక్ట్ ఇవన్నీ వస్తాయి.